స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మా చేదొస్తాం కానీ మీరు చెప్తే వింటారేంట్రా? రే ఎక్కడున్నావు? వచ్చా లోన్కి వెళ్ళరా. నేను ఎంత చెప్తే అంత నేను సెట్ చేసాను కదా, అంతా మన కంపెనీయే. నేను చూసుకుంటా, ఒక 5 minutesలో వచ్చేస్తా. ఆడు చెప్పిన సీన్కి సీనరీకి సింక్ అవ్వట్లేదే. మనోడు అని సోపేసాడా? చూద్దాం. లోపల రావచ్చా? లోపలికి వచ్చి రావచ్చంటావా? ఓ అలా రాకూడదా? ఇప్పుడు రావచ్చా? చాలా ఉంది నీ దగ్గర. పేరు పెట్టినప్పుడే చెప్పాడు పంతులు, చాలా ప్రమాదకరం అని. అబ్బా పేరేంటో? పండు. ఏ చెట్టుకి? చెట్టుకి పుట్టక కాదు, పేరే పండు. ఏహే అసలు పేరేంటి? అసలు పేర్లు అలియాసులు అరిటాకులు ఏం లేవు, పండు. యు మీన్ ఫ్రూట్? అవును. ఏంటి ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు? ఏ ఇలా రాకూడదా? అదేంటి మా బాబు గారు చెప్పాడు కంపెనీ ఆడదన్నట్టు ఆడ ఎంత చెప్తే అంత. ఓ బాబు గారి రిఫరెన్సా? ఆడెవరో కంపెనీలో ఎవరికి తెలియదు, వీడికి ఆడ రిఫరెన్స్, వీడికి ఇస్తా. సరే ఫైల్ ఇవ్వండి. ఏంటండి మార్కులు? అన్ని కరెక్ట్గా ఉంటే మిరకలుగా వరకలుగా వెళ్తాం కానీ ఇక్కడికి ఎందుకు వస్తామండి? అంతేలేండి, బాబు గారి రిఫరెన్స్ కదా. ఇంటర్కి వెళ్దామా? ఓ ఇంటర్వ్యూ ఇక్కడ కదా, వేరే చోట. రండి వెళ్దాం. బాబు ఇంటర్కి వెళ్దామంటే ఎక్కడికో కాదండి, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా అని. ఓ అయితే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, టెల్ మీ అబౌట్ సి. గురుగారు అక్కడ కనపడుతుందే, అది చూసారు కదా, దాన్ని సి అంటారు. దాన్ని రుషికొండ బీచ్ అని కూడా అంటారు. బాబు సి అంటే బీచ్ల కోసం కాదండి, సి లాంగ్వేజ్. అవునా? తమిళ తెలుగు ఇంగ్లీషు ఈ లాంగ్వేజ్ గురించి తెలుసు కానీ ఈ సి లాంగ్వేజ్ ఏంటండి మా బాబు గారు ఎప్పుడు చెప్పలేదు. ఓ బాబు గారి రిఫరెన్స్ కదా, అంతే. సరే వాట్ ఈస్ కాల్ బై రిఫరెన్స్ అండ్ కాల్ బై నేమ్? మీ పేరేంటండి? మైదానం. ఒరాయ్ మైదానం, కాల్ బై నేమ్. ఒరాయ్ ఎదవా, కాల్ బై రిఫరెన్స్. నేను ఎదవనానండి? మీతో నాకు పెద్ద పరిచయం లేదండి. అంతేలేండి, బాబు గారి రిఫరెన్స్ కదా. మీరు టెక్నికల్గా బాగా సౌండ్గా ఉన్నారండి, కొంచెం జనరల్ క్వశ్చన్స్ అడుగుదాం. సరే నీ ఇష్టం. పులికి చిరుత పులికి తేడా ఏంటి? పులి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చిరుత అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాబాయ్ అబ్బాయి. ఓ బాబాయ్ అబ్బాయా, రిలేటివ్స్. అంతేలేండి, బాబు గారి రిఫరెన్స్ కదా. రాకెట్ ఎంత స్పీడ్గా వెళ్తుంది? రాకెటా? జుయ్యంటే వెళ్ళిపోద్దండి. జుయ్యి అని వెళ్ళిపోద్దా? జుయ్యండి. ఎందుకు అలా వెళ్తుంది అంటారు? మీరు ఇక్కడ కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను, మీ నా క్వశ్చన్లు అడగండి. రండి పర్లేదు, కూర్చుందాం. దాని ఉంది, ఎప్పటికైనా అక్కడ కూర్చోవలసిందే కదా. నిజమేనండి, మీకు కానీ ఉద్యోగం ఇస్తే మీరు నా సీట్లో కూర్చుంటారు, నేను వాచ్మెన్ బారం కూర్చుంటాను. ఇంక మీరు వెళ్ళండి. ఓకేనండి సార్. మరి నా జాబు? బాబు గారు చెప్తానండి, ఆయన ఒకసారి రమ్మనండి. ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. భయ్యా మా బాబు గారు ఎక్కడా? ఓ కాన్సన్ట్రేషన్. బావా ఏంట్రా ఈ డ్రెస్లో వెళ్ళొచ్చు? ఏంట్రా కంపెనీ నీదన్నావు, నువ్వు ఎంత చెప్తే అంత అన్నావు, పెద్ద తోపన్నావు. అయినా నువ్వేం కంగారు పడకురా, లోపల మొత్తం సెట్ చేసా. మీ ఓడి నీకు హైట్ ఇస్తాడంటే పిలుస్తాడు. అవునా? ఇప్పుడే వెళ్ళొస్తా. సార్ పిలిచారంట. బాబు గారు రండి కూర్చోండి. ఈడేంటి ఇంత మర్యాద ఇస్తున్నాడు? ఆడేది తగలెచ్చాడు. ఏం లేదయ్యా, మీ వాడికి ఇంటర్వ్యూ చేసిన తర్వాత నీకెందుకు ఇంటర్వ్యూ చేయకూడదు అనిపిస్తుంది, ఏమంటావు? ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, మళ్ళీ ఇంటర్వ్యూస్ ఫార్మాలిటీస్ ఎందుకండి? ఊరుకో, బాగుంటుంది చేద్దాం. ఓకే సర్లేండి. టెల్ మీ అబౌట్ సి. గుడ్ క్వశ్చన్, ఇన్ఫాక్ట్ సింపుల్ క్వశ్చన్. సి అంటే ఏబిసి అంతే కదండి? చెప్పరా, డిఎఫ్లో కూడా చెప్పే. పులికి చిరుత పులికి తేడా ఏంటి? కొద్దిగా ఎదరికెళ్ళండి, అక్కడ ఒక జూ పార్క్ ఉంటుంది, అందులో పులులు సింహాలు ఏనుగులు అన్నీ ఉంటాయి. ఒకసారి మీకు ఖాళీ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చూడండి. వెళ్తాను రా, ఈ వీకెండ్కి ఫ్యామిలీని తీసుకుని వెళ్తాను. అవును, రాకెట్ ఎంత స్పీడ్ వెళ్తుంది? అమ్మో నాకు రాకెట్లు అంటే చాలా భయం అండి. దీపావళికి నేను కాకరపోతులు బాంబులు అవన్నీ కాల్చుకుంటాను, ఎందుకంటే సింపుల్గా ఉంటుంది. ఇది కాల్చామనుకోండి అలా అలా వెళ్ళిపోద్ది. ఆహా
ఎలాగైనా వెళ్ళిపోచ్చా? మా పిఏ బాబు గారికి ఒక ఊస్టింగ్ ఆర్డర్ తయారు చేయమ్మా. సార్ ఏం లేదు బాబు, మీకు పెద్ద కంపెనీ ఉందట కదా, మీరు పెద్ద తోపట కదా, వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి. కుదిరితే ఆ ఫ్రూట్ కానీ కూడా జాయిన్ చేయండి. ఎరా జాబ్ పోయిందా? ఊరికా కంపెనీ నీదన్నావు, నువ్వు ఎంత చెప్తే అంత అన్నావు, నీకు జాబ్ పోవడం ఏంట్రా? సర్లే ఇంకేటి ఎక్కడ పని, పద కనిద్దాం. ఈసారి రిఫరెన్స్ ఇచ్చినప్పుడు చూసుకునివ్వండి. అందరూ మనలాగా ఉంటారేంట్రా? ఫ్రెండూరా అర్థమైందిరా.